వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనమైతే పైథాన్లో హూప్స్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేసేసాం. మరి ఫస్ట్ మనం క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఇన్హెరిటెన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్, అదేవిధంగా ఈజీగా అర్థం చేసుకోవచ్చండి. సో నేనైతే సింపుల్గా చెప్తాను. సో మీరు కూడా సింపుల్గా మనం ప్రాక్టికల్గా చూసిన తర్వాత మొత్తం క్లియర్ అయిపోతుంది ఇక్కడ చెప్పినప్పుడు. అదేవిధంగా ప్రాక్టికల్గా ఏ విధంగా కూడా చూస్తాం. సో ఇప్పుడైతే ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఇన్హెరిటెన్స్ మీన్స్ ఒక పేరెంట్, మనం టూ క్లాసెస్ ఉంటాయి కదా, ఒకటి దాని పేరెంట్ క్లాస్ అనుకుంటాం, ఇంకోటి చైల్డ్ క్లాస్ అనుకోండి, సపోజ్ అనుకోండి ఫస్ట్ అయితే. సో ఒక పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్కి మనకు ఏ విధంగా ప్రాపర్టీస్ అనేవి ఇన్హెరిట్ అవుతాయి, అదే ఇన్హెరిటెన్స్ అండి. ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు మన పేరెంట్స్ నుంచి ప్రాపర్టీస్ అన్ని కూడా ఇన్హెరిట్ అవుతాయి. మనం ఏంటి, మన వంశపారంపర్యం అంటాం కదా, లైక్ ఏంటి, మనకు ప్రతిదీ కూడా ఎవరి ప్రాపర్టీస్ ఉంటాయి మనకు మెయిన్గా. ఇప్పుడు మనం ఎవరిలాగా కనిపిస్తాం, మన పేరెంట్స్ లాగా అంటారు. సో మీ నాన్నలాగా ఉన్నావు, మీ అమ్మలాగా ఉన్నావు, లైక్ ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ ప్రతిదీ కూడా, ఏ ప్రాపర్టీ అయినా ఏదైనా తీసుకున్నా కూడా మన పేరెంట్స్ నుంచి వస్తాయి. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ ప్రాపర్టీ తీసుకుంటుంది. సో ఏదైతే ప్రాపర్టీ, లైక్ ఏదైతే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ వస్తుందో ఆ క్లాస్ ఏమో డెరైవ్డ్ క్లాస్ అంటాం, ఇంకో దానేమో పేరెంట్ క్లాస్ అంటాం. సో ఇప్పుడు చూడండి, మనకి ఏమవుతుందంటే పేరెంట్ ఏ విధంగా అయితే ప్రాపర్టీస్ అనేటివి, సో కొద్దిగా విన్న తర్వాత ఎంట్రీ ఇస్తే మీకు అర్థమైపోతుంది. సో పేరెంట్ నుంచి చైల్డ్ కూడా ప్రాపర్టీస్ వస్తాయా లేవు. సో ఇక్కడ కూడా అంతేనండి, ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ వస్తుంది. సో ఆ క్లాస్ ఒక క్లాస్ నుంచి ఇంకో ప్రాపర్టీస్ తీసుకుందాం అనుకుంటే చైల్డ్ క్లాస్ అంటారు. ఓకే, దీన్ని పేరెంట్ క్లాస్ అంటారు. ఏదైతే ప్రాపర్టీస్ ఇస్తుందో సో అదని మనం పేరెంట్ క్లాస్ అంటాం. ఇదేమిటి, ఏదైతే దీని యొక్క ప్రాపర్టీ తీసుకుంటుంది కాబట్టి ఇది చైల్డ్ క్లాస్ అంటాం. ఓకేనా, మనం ఇక్కడ క్లాసెస్ తీసుకుంటాం. ఇది మనకు క్లాస్ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ మనకు ఇన్హెరిటెన్స్ అలౌస్ us to define a class, చూడండి, that inherits all the methods and properties from another class. చూడండి ఏం చేస్తుంది, మనం మన పేరెంట్స్ నుంచి ఎలా అయితే ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా ఒక క్లాస్ నుంచి ఇంకో మెథడ్స్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, అనదర్ క్లాస్కి మనం ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ తీసుకుంటుంది. సో చూడండి, ఇక్కడ ఇన్హెరిటెన్స్ అలౌ us to define a class that inherits all the methods and properties from another class. సో ఇక్కడ నేను ఏ విధంగా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ అనేది ఏం చేసుకుంటుందంటే మనకు ప్రాపర్టీస్ కావచ్చు, ప్రాపర్టీస్ మీన్స్ మెథడ్స్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, ఏదైనా మనకు ఏం తీసుకుంటుంది, ఇంకో క్లాస్ తీసుకుంటుంది. ఏదైతే తీసుకుంటుందో దాన్ని డెరైవ్డ్ క్లాస్ అంటారు, చైల్డ్ క్లాస్ అంటారు. ఇప్పుడు ఇప్పుడు మీ నాన్నగారి నుంచి, మీ అమ్మగారి నుంచి మీకు ప్రాపర్టీస్ వస్తాయి. సో మీరేమవుతారు, చైల్డ్ క్లాస్ అవుతారు, డెరైవ్డ్ క్లాస్ అవుతారు. మీ పేరెంట్స్ ఏమవుతారు, పేరెంట్ క్లాస్, అదేవిధంగా బేస్ క్లాస్ అంటారు. అర్థమవుతుందా? సో మీరు ఇప్పుడు మీ నాన్న నుంచి, మీ అమ్మగారి నుంచి మీకు ప్రాపర్టీస్ తీసుకుంటున్నారు, మీ నాన్నగారి నుంచి, మీ అమ్మగారి దగ్గర నుంచి. సో నేనేమవుతాను, సపోజ్ మీరేమవుతారు, మీ పేరెంట్స్ నుంచి తీసుకుంటున్నారు కాబట్టి మీరు చైల్డ్ క్లాస్ ఆర్ డెరైవ్డ్ క్లాస్ అవుతారు. సో ఎవరైతే ఇస్తున్నారో ప్రాపర్టీస్, ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకుంటారో వాళ్ళు ఏమవుతారు, మీ నాన్నగారు, మీ అమ్మగారు కావచ్చు, పేరెంట్ క్లాస్ అవుతారు. పేరెంట్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ అవుతారు. సో ఇదే చూడండి, పేరెంట్ క్లాస్ ఈజ్ ద క్లాస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్. సో ఏ క్లాస్ నుంచి మీరు తీసుకుంటారు, మీ నాన్నగారి నుంచి, మీ అమ్మగారి నుంచి మీరు ప్రాపర్టీస్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళని ఏమంటారు, పేరెంట్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ అంటారు. చూడండి, పేరెంట్ క్లాస్ ఈజ్ ద క్లాస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్. ఓకేనా, వీళ్ళ దగ్గర నుంచి మనం ప్రాపర్టీ తీసుకుంటున్నాం, అమ్మగారి నుంచి, నాన్నగారి దగ్గర నుంచి. సో ఇక్కడ కూడా అంతే, దాన్ని పేరెంట్ క్లాస్ అంటాం లేదా బేస్ క్లాస్ అంటాం. ఓకేనా, ఇక్కడ రాస్తాను కావాలంటే, పేరెంట్ ఆర్ బేస్ క్లాస్, వీళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ క్లాస్ మనం మాట్లాడేది, నేను ఒక క్లాస్ రాసి దాని నుంచి ప్రాపర్టీస్ ఎలా తీసుకుంటాం ప్రాక్టికల్గా చూపిస్తాను. అదేవిధంగా చైల్డ్ క్లాస్ మనకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను నేను. సో చైల్డ్ క్లాస్ ఈజ్ ద క్లాస్ దట్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్, ఆల్సో కాల్డ్ డెరైవ్డ్ క్లాస్. ఇది వేరే వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ తీసుకుంటుంది. ఏ విధంగా, ఈ పేరెంట్ దగ్గర నుంచి ఇంకో తీసుకుంటుంది. మనం ఎలాగో మన అమ్మగారి దగ్గర నుంచి, నాన్నగారి నుంచి ప్రాపర్టీ తీసుకుంటున్నామో అదే విధంగా వస్తాయి కదా. సో అదే విధంగా మన ప్రాపర్టీస్ మనకు అమ్మగారి నుంచి, నాన్న నుంచి, ఏదైనా వాళ్ళ దగ్గర నుంచే కదా మనకు వచ్చేది అంతా కూడా. ఓకేనా, సో ఏంటి మరి మనం ఏమవుతాం, అప్పుడు చైల్డ్ క్లాస్ అవుతాం. చైల్డ్ క్లాస్ అదేవిధంగా మనం డెరైవ్డ్ క్లాస్ కూడా అనొచ్చు. సో చైల్డ్ క్లాస్ ఇస్ ద క్లాస్ దట్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్. సో ఇన్హెరిట్స్ ఏమి ప్రాపర్టీస్ కావచ్చు, మెథడ్స్, మనకి ఏదైనా సో మనకి ఇన్హెరిట్ చేసుకుంటున్నాం, ఆల్సో కాల్డ్ డెరైవ్డ్ క్లాస్.
ఓకేనా. సో మన పేరెంట్స్ దగ్గర నుంచి మనం ఏదైతే తీసుకుంటున్నామో మనం ఏమవుతాం అప్పుడు మన అన్ని ప్రాపర్టీస్ మనకు ఇప్పుడు మన ప్రాపర్టీస్ పేరెంట్స్ దగ్గర ఉంటాయండి చెప్పండి. మన ప్రాపర్టీస్ ఏం పేరెంట్స్ దగ్గర ఉండవు, వాళ్ళ ప్రాపర్టీసే మనకు వస్తాయి. ఓకేనా. సో ఇక్కడ కూడా అంతే, మనం పేరెంట్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం అన్నీ కూడా. సో మనకేంటి చైల్డ్, ఓకేనా, పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ మనకు ఉంటాయి చైల్డ్కి, కానీ చైల్డ్ యొక్క ప్రాపర్టీస్ పేరెంట్కి ఉండవు. ఓకేనా. సో ఇది చూడండి, సో మనం అన్ని పేరెంట్స్ నుంచి నేర్చుకుంటాం కదా, పేరెంట్ నుంచి ప్రాపర్టీస్ చైల్డ్కి వస్తాయి. ఓకే. సో ఇక్కడ చైల్డ్ క్లాస్ ఇస్ ద క్లాస్ దట్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్ ఈ ఆల్సో కాల్డ్ డెరైవ్డ్ క్లాస్. సో మనం పేరెంట్ క్లాస్ నుంచే మనం ఏంటి చైల్డ్ క్లాస్ అనేది ఏం తీసుకుంటుంది, ఇన్హెరిట్ చేస్తుంది ప్రాపర్టీస్ని. ఓకేనా. అందుకోసం చైల్డ్ క్లాస్ అంటారు లేదా డెరైవ్డ్ క్లాస్ అంటారు. ఓకేనా. సో ఇప్పుడు నాకేమున్నాయి, ఈ పేరెంట్ క్లాస్ దగ్గరన, సో క్లాస్ అంటే డిస్కస్ చేసాం ఆల్రెడీ, ఆబ్జెక్ట్ అది డిస్కస్ చేసాం. ఇప్పుడు చూడండి, సో పేరెంట్ క్లాస్ నుంచి మనకు ప్రాపర్టీస్ అన్ని ఏమైనా ఇన్హెరిట్ చేసుకుని చైల్డ్ క్లాస్ అనేది ఇన్హెరిట్ చేసుకుని దాన్నే మనం డెరైవ్డ్ క్లాస్ కూడా అంటాం. సో ఇప్పుడు మనకు ఏముంది, దీని యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయి, పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ అనేది చైల్డ్ క్లాస్ దగ్గర ఉన్నాయి. సో పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ అనేది చైల్డ్ క్లాస్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇన్హెరిట్ చేసింది కదా ప్రాపర్టీస్, మెథడ్స్ కావచ్చు, అంటే పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్స్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, కన్స్ట్రక్టర్ కావచ్చు, ఏదైనా కూడా ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి ఈ చైల్డ్ క్లాస్ ద్వారా మనం పేరెంట్ క్లాస్ని యాక్సెస్ చేయవచ్చు. ఇప్పుడు మన నాన్నగారి అదేవిధంగా అమ్మగారి కావచ్చు, మనకు ప్రాపర్టీస్ ఏ విధంగా వస్తాయి మనం వాళ్ళని యాక్సెస్ చేసుకోవచ్చు. సో వాళ్ళ దగ్గరికి పోయి మనం ఏమైనా చెప్పగలుగుతున్నాం, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతాం, నాన్న నాకు ఇది కొని అది నేను చెప్పలేం కదా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అదేవిధంగా ఇక్కడ కూడా చైల్డ్ క్లాస్ అనేది ఏమవుతుందంటే పేరెంట్ క్లాస్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఎందుకంటే దీని యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏమవుతాయి, చైల్డ్ క్లాస్ దగ్గర పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఇన్హెరిట్ చేసుకుంది కదా. ఏమేమి ప్రాపర్టీస్, మెథడ్స్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు ఇన్హెరిట్ చేసుకుంది కాబట్టి ఈ చైల్డ్ క్లాస్ అనేది ఏది, చైల్డ్ క్లాస్ అనేది. ఓకేనా. సో చైల్డ్ క్లాస్ అనేది ఇన్హెరిట్ చేసుకుంది కాబట్టి మనం దీన్ని చైల్డ్ క్లాస్ అంటాం లేదా డెరైవ్డ్ క్లాస్ అంటాం. సో ఈ ప్రాపర్టీస్ అన్ని ఇన్హెరిట్ చేసుకుంది కాబట్టి దీన్ని పేరెంట్ క్లాస్ నుంచి మనం దీన్ని యాక్సెస్ చేసుకోగలుగుతాం. అర్థమవుతుందా. సో చైల్డ్ క్లాస్ ద్వారా మనం పేరెంట్ క్లాస్ని యాక్సెస్ చేస్తాం. సో చైల్డ్ క్లాస్లోనే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మనం ఏ విధంగా యాక్సెస్ చేస్తాం అన్ని కూడా మనం ప్రాక్టికల్గా చూస్తాం, కంగారేం లేదు. సో మరి ఇన్హెరిటెన్స్ అనేది మళ్ళీ మనకు ఇన్హెరిటెన్స్ టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్ చూడండి. సో ఇదే అర్థమైపోయింది కదా. సో ఇది తీసేస్తాను. సో పేరెంట్ క్లాస్ చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ వస్తున్నాయి. సో మనం చైల్డ్ క్లాస్ ద్వారా పేరెంట్ క్లాస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏ విధంగా మన అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి అది కొనివు ఇది కొనివు లైక్ ఈజీగా యాక్సెస్ చేస్తాం మనం. సో మనం ఏంటి వాళ్ళ అంటే అర్థం చేసుకుని ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అదేవిధంగా చైల్డ్ క్లాస్ మనకు చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంది కాబట్టి ప్రాపర్టీస్ అన్ని. సో మనం చైల్డ్ క్లాస్ ద్వారా పేరెంట్ క్లాస్ని మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో అది ప్రాక్టికల్గా చూస్తాం. ఓకే. సో మనం వంశపారపరంగా ఉంటాం కదా అన్నీ కూడా. సో అదేవిధంగా వంశపారపరంగా వచ్చినాయన్నీ కూడా మనం తీసుకుంటాం కదా పేరెంట్స్ దగ్గర నుంచి. తీసుకుంటాం కదా. సో ఇక్కడ చూడండి సింగిల్ ఇన్హెరిటెన్స్. ఫస్ట్ ఇన్హెరిటెన్స్ టైప్స్ ఒక్కొక్కటి చెప్తాను. సో కేర్ఫుల్గా అయినండి, చాలా సింపుల్ అండి. మీకు ఎలాంటి ఎగ్జామ్లో అయినా సింపుల్గా గుర్తుండిపోతుందిగా ఆ విధంగా చెప్పిస్తాం. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే వన్ పేరెంట్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్, వన్ పేరెంట్ ఆర్ బేస్ క్లాస్, పేరెంట్ క్లాస్నే బేస్ క్లాస్ అంటాం. వన్ పేరెంట్ క్లాస్ ఆర్ వన్ బేస్ క్లాస్, వన్ చైల్డ్ క్లాస్ ఆర్ డెరైవ్డ్ క్లాస్. అదే సింగిల్ అండి. సింగిల్ పేరెంట్ క్లాస్ ఉంటుంది, సింగిల్ చైల్డ్ క్లాస్ ఉంటుంది. సో సింగిల్ పేరెంట్ క్లాస్ ఉంటుంది, సింగిల్ చైల్డ్ అంటే సో ఈ విధంగా చూడండి. సింగిల్ ఇన్హెరిటెన్స్ చూడండి, మనకు సింగిల్ పేరెంట్ ఉంటుంది, సింగిల్ చైల్డ్ క్లాస్ ఉంటుంది, సింగిల్ పేరెంట్ క్లాస్ ఉంటుంది, సింగిల్ చైల్డ్ క్లాస్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుందని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో వన్ పేరెంట్ క్లాస్, అదే విధంగా వన్ బేస్ క్లాస్ అంటారు. టర్మినాలజీ బాగా ఏంటండి, పేరెంట్ అన్నా బేస్ క్లాస్ అన్నా సేమే, ఎక్కడైనా టర్మినాలజీ ఉన్నా కూడా. అదేవిధంగా చైల్డ్ క్లాస్ అన్నా డెరైవ్డ్ క్లాస్ అన్నా సేమే, గుర్తుపెట్టుకోండి. సో సింగిల్ పేరెంట్ సింగిల్ చైల్డ్ క్లాస్ ఉంటాయి, అంటే సింగిల్ పేరెంట్ నుంచి సింగిల్ చైల్డ్ అనేది ఇన్హెరిట్ అవుతుంది. సో ఈ పేరెంట్ నుంచి దీని యొక్క ప్రాపర్టీస్ అన్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. చైల్డ్ అనేది ఈ పేరెంట్ నుంచి ప్రాపర్టీస్ అన్ని కూడా తీసుకుంటుంది, మెథడ్స్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, ఏదైనా. సో ఆ విధంగా ఇక్కడ ఓన్లీ సింగిల్ పేరెంట్ సింగిల్ చైల్డ్ ఉంటే దీన్ని ఏమంటారంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు.
ఓకేనా. సో ఈ విధంగా ఒకటే చైల్డ్ ఒక పేరెంట్ నుండి ఆ ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటే దాన్ని ఏమంటా సింగిల్ ఇన్హెరిటెన్స్. దీన్ని నేను క్లారిటీగా ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్ గురించి. తర్వాత నెక్స్ట్ మల్టీ లెవెల్ చూద్దాం. నెక్స్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో ఇది ఏ విధంగా అవుతుందంటే ఈ విధంగా. సో ఇక్కడ మనకు సపోజ్ ఇక్కడ చూడండి, కావాలంటే సి అని రాసుకోండి, ఇలా కూడా రాసుకోవచ్చు, లేదా P3 అన్న పెట్టుకోండి, ఏం కాదు. ఓకే. సో చూడండి ఇక్కడ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఏ విధంగా అంటే దీన్ని గ్రాండ్ ఫాదర్ అనుకోవచ్చు. ఫాదర్ మనకు అర్థమయ్యే విధంగా ఫాదర్ చైల్డ్. చూడండి, సో మనకి ఏంటంటే ఈ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ అన్ని ఇది ఇన్హెరిట్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? ఈ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ ఇది ఇన్హెరిట్ చేసుకుంటుంది, దీని ప్రాపర్టీస్ ఇది ఇన్హెరిట్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? సో ఒక్క చూడండి, మన ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం అనుకోండి, మనం ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీ తీసుకుంటాం? ఫాదర్ నుంచి. సో ఫాదర్ నుంచి, ఓకేనా. మన ఫాదర్ ఎవరి దగ్గర నుంచి? మన తాత దగ్గర నుంచి, లైక్ గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి తెచ్చుకుంటారు. అక్కడ ఇన్హెరిట్ చేసుకుంటాం లేదా? అదే విధంగా ఇక్కడ కూడా ఈ విధంగా ప్రాపర్టీస్ అనేవి ఇన్హెరిటెన్స్ అవుతాయి. పేరెంట్ 1 ఇక్కడ, ఓకేనా, గ్రాండ్ ఫాదర్ అనుకోవచ్చు. ఇక్కడ పేరెంట్, ఇక్కడ చైల్డ్ మనకు ఉండేది. అర్థమవుతుందా? కావాలంటే ఇక్కడ సి రాసుకోండి, చైల్డ్ అని రాసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా మనకు లెవెల్ బై లెవెల్ ఉంది కాబట్టి దీన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇక్కడ లెవెల్ బై లెవెల్ చూడండి, ఒక లెవెల్ బై లెవెల్ ఉంటుందా లేదా? ఫస్ట్ గ్రాండ్ ఫాదర్, తర్వాత ఫాదర్, చైల్డ్, ఈ విధంగా. సో మన చైల్డ్ అనేది ఏం చేస్తుంది? దీని నుంచి ప్రాపర్టీస్ అనేది ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో మన ఫాదర్ అనేవాడు ఎవరి దగ్గర నుంచి ఇన్హెరిట్ చేసుకుంటారు? మన ఫాదర్ గారు. సో గ్రాండ్ ఫాదర్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటున్నారు. సో ఈ విధంగా మనకు లెవెల్ బై లెవెల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి కాబట్టి, లెవెల్ బై లెవెల్ ఉంది కాబట్టి ఇక్కడ లెవెల్ బై లెవెల్ ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి సో దీన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో మనం ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటాం అనేది ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. అర్థమైందా? నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉందాం. నెక్స్ట్ అది మల్టీ లెవెల్. ఇప్పుడు చూసి మల్టిపుల్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 2 or more base or child, like 2 or more base or parent class. One child class అంటే 2 parent class, parent 1, parent 2. సో ఒక చైల్డ్ క్లాస్. సో సింపుల్గా అందుకే నేను ఏం రాస్తానంటే మీకు అర్థమయ్యే విధంగా, మనకు అందరికీ అర్థమయ్యే విధంగా ఇది ఫాదర్ క్లాస్, సో ఇది మదర్ క్లాస్. సో ఫాదర్ క్లాస్, మదర్ క్లాస్, సో చైల్డ్. సో ఇక్కడ ఏమిటంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే 2 or more బేస్ క్లాస్. 2 అనే కాదు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ 2 తీసుకున్నాను కానీ 2 or more బేస్ క్లాస్, 2 or more బేస్ ఆర్ పేరెంట్ క్లాస్, 1 చైల్డ్, అదేవిధంగా డెరివేటివ్ క్లాస్ అంటుంది దీన్నే. సో అదే మనం టెక్నాలజీ అందుకే పేరెంట్ ఆర్ బేస్ క్లాస్, చైల్డ్ ఆర్ డెరివేటివ్ క్లాస్ అని రాసాం. సో ఇక్కడ ఏంటి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది 2 or more బేస్ ఆర్ పేరెంట్ క్లాస్. ఇక్కడ 2 or more ఉండొచ్చు, మదర్ క్లాస్ అని ఇంకోటి కూడా రాయొచ్చు. 2 or more పేరెంట్ క్లాస్, 1 చైల్డ్ క్లాస్. అంటే మనకి ఇక్కడ మల్టిపుల్ పేరెంట్స్ క్లాస్ అనుకోవచ్చు, అదేవిధంగా 1 చైల్డ్ క్లాస్. సో అదే రాశారు 2 or more బేస్ ఆర్ పేరెంట్ క్లాస్, 1 చైల్డ్ క్లాస్ ఉంటే దీన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో మనకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ పైన చాలా క్వశ్చన్ కూడా అడుగుతారు. ఎందుకంటే మనకు ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకు పాసిబుల్ అయింది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది, ఇక్కడ పాసిబుల్ అయింది కానీ జావా అనేది సపోర్ట్ చేయదు. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని జావా అనేది సపోర్ట్ చేయదు. చాలా వరకు మీకు క్వశ్చన్ అడుగుతారు ఇక్కడ ఇంటర్వ్యూలో, లైక్ ఏ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని ఏ లాంగ్వేజ్ సపోర్ట్ చేయదని మనకు అడుగుతుంటారు.
సో అప్పుడు చెప్పాలి మీరు లైక్ జావా అనేది మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది సపోర్ట్ చేయదని చెప్పాలి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇది ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు, అందుకోసమే ఇక్కడ పైథాన్ అయితే సపోర్ట్ చేస్తుందండి. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది మనకి పైథాన్ అయితే సపోర్ట్ చేస్తుంది, కానీ జావాలో సపోర్ట్ చేయదు. ఓకేనా. సో ఇది క్లారిటీ ఉండాలి. సో ఇక్కడ మీకు ఒక ఐడియా లైక్ క్వశ్చన్ అయితే మీకు తెలిసింది లేదా, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది జావాలో అయితే పాసిబుల్, సపోర్ట్ చేయదు. ఓకేనా. సో ఎందుకు సపోర్ట్ చేయదో మీరే కామెంట్ చేయండి. అదేవిధంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా. సో ఇక్కడ పైథాన్లో అయితే మనకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఈ విధంగా నేను ప్రాక్టికల్ కూడా చేసి చూపిస్తాను. అంటే ఏంటి, 2 or more బేస్ క్లాస్, 1 చైల్డ్ క్లాస్. తర్వాత సింగిల్ డిస్కస్ చేసాం, మల్టీ లెవెల్ డిస్కస్ చేసాం, మల్టిపుల్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ హైరార్కికల్. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఇదేంటంటే 1 పేరెంట్ క్లాస్. ఇంతకుముందు ఏం డిస్కస్ చేశారు మనం, 2 or more లైక్ మల్టిపుల్ ఏమైంది, 2 or more బేస్ క్లాస్, 1 చైల్డ్ క్లాస్. కానీ ఇక్కడ ఏంటి, 1 పేరెంట్ క్లాస్, మల్టిపుల్ చైల్డ్ క్లాస్. చూడండి చైల్డ్ అనేది ఇక్కడ రాస్తాను. హైరార్కికల్ 2 or more 1 పేరెంట్, 1 పేరెంట్ క్లాస్, మల్టిపుల్ చైల్డ్ క్లాస్. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, అన్నీ కూడా చెప్పినవన్నీ కూడా మల్టిపుల్ చైల్డ్ క్లాస్. సో ఎవరి దగ్గర నుంచి అయితే మీరు ప్రాపర్టీ తీసుకుంటున్నారో వాళ్ళని పేరెంట్ క్లాస్ అంటారు లేదా బేస్ క్లాస్ అంటారు. ఎవరైతే ప్రాపర్టీస్ పుచ్చుకున్నారో, ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళని ఏమంటున్నాను, ఎవరి దగ్గర మనం తీసుకున్నాము, లైక్ మనం తీసుకున్న వాళ్ళం అనుకోండి, మనం ఏమవుతాం, తీసుకున్న వాళ్ళని ఏమంటాం, చైల్డ్ క్లాస్ ఆర్ డెరైవ్డ్ క్లాస్ అంటారు. ఇచ్చిన వాళ్ళ ఎవరి దగ్గర నుంచి తెచ్చుకున్నామో వాళ్ళని పేరెంట్ ఆర్ బేస్ క్లాస్ అన్నాం. ఓకేనా, ఇది క్లారిటీ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ హైరార్కికల్లో వచ్చేసరికి మనకు ఇన్హెరిటెన్స్లో, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్లో సో 1 పేరెంట్ క్లాస్, మల్టిపుల్ చైల్డ్ క్లాస్, మల్టిపుల్ చైల్డ్ క్లాస్. సో ఇక్కడ చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3 ఈ విధంగా మల్టిపుల్గా మనం రాసుకోగలుగుతాం. సో ఇది మల్టిపుల్ లైక్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. సో మనం మల్టిపుల్గా రాసుకోవచ్చు. సో 1 పేరెంట్ క్లాస్, మల్టిపుల్ చైల్డ్ క్లాస్, దీన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ చూసాం, లైక్ సింగిల్ ఇన్హెరిటెన్స్లో ఏంటి, సింగిల్ పేరెంట్, సింగిల్ చైల్డ్. అదేవిధంగా మల్టీ లెవెల్ బై లెవెల్ ఉంది. మల్టిపుల్కి వచ్చేసరికి ఏముంది మనకు, ఫాదర్ అంటే 2 or more బేస్ క్లాస్, 2 or more పేరెంట్స్ క్లాస్, 1 చైల్డ్ క్లాస్, అది డిస్కస్ చేశాను. ఇప్పుడు ఏంటి మరి హైరార్కికల్లో 1 పేరెంట్, మల్టిపుల్ చైల్డ్ క్లాస్ ఉంటే దాన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇది 1 పేరెంట్ క్లాస్, మల్టిపుల్ చైల్డ్ క్లాస్. ఈ విధంగా మనం సింగిల్ చూసాం, మల్టీ లెవెల్ చూసాం, మల్టిపుల్ చూసాం, హైరార్కికల్ చూసాం. అదేవిధంగా ఇన్హెరిటెన్స్ అంటే కూడా డిస్కస్ చేసాం. సో మీకు ఈ టర్మినాలజీ గుర్తుండాలి, పేరెంట్ ఆర్ బేస్ క్లాస్, చైల్డ్ ఆర్ డెరైవ్డ్ క్లాస్ అంటాం. సో ఇదంతా కూడా ఇన్హెరిటెన్స్ అండి. ఎవరి దగ్గర నుంచి అయితే మీరు ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటున్నారో వాళ్ళని మనం పేరెంట్ ఆర్ బేస్ క్లాస్ అంటాం. ఎవరైతే మనం తెచ్చుకుంటున్నామో మనమే కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తాను అదే, చైల్డ్ క్లాస్ ఇస్ ద క్లాస్ దట్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్. సో ఎవరి దగ్గర ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటాం, మనం పేరెంట్ దగ్గర నుంచి. ఓకేనా. సో అదే మొత్తం రాశాను, పేరెంట్ క్లాస్ ఇస్ ద క్లాస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్, ఇక్కడ నుంచి మనం ఇన్హెరిట్ చేసుకుంటాం. ఇది పేరెంట్ క్లాస్ అంటే ఇన్హెరిటెడ్ ఫ్రమ్. చైల్డ్ క్లాస్ ఇస్ ద క్లాస్ దట్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్ నుంచి తెచ్చుకుంటున్నాం. ఓకేనా, ప్రాపర్టీస్ అనేది. సో అదే రాసాను ఇక్కడ. సో ఇది పేరెంట్ దగ్గర నుంచి ప్రాపర్టీస్ అనేటివి చైల్డ్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఓకేనా. సో ఇది క్లారిటీ ఉండాలి. సో చైల్డ్ అని ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి ఈ చైల్డ్ అనేది ఈ పేరెంట్ని యాక్సెస్ చేసుకో, ఈ చైల్డ్ కూడా ఈ పేరెంట్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది, ఈ చైల్డ్ ఈ పేరెంట్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. సో ఏ విధంగా మనం చూద్దాం, అన్నీ కూడా మనం ఆల్రెడీ ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఎవరి దగ్గర నుంచి అయితే మనం ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటామో వాళ్ళని మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలని ప్రాక్టికల్గా చూద్దాం. అదేవిధంగా మీరు కనుక పైథాన్ని ఇన్డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీకైతే డెమో లింక్ ఇస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, అదేవిధంగా డెమో నచ్చితేనే జాయిన్ కండి. ఇప్పుడైతే మనం ప్రాక్టికల్గా చూసేద్దాం రండి. సో ఇప్పుడు మనం అయితే ఇన్హెరిటెన్స్ గురించి ప్రాక్టికల్గా చూద్దాం రండి. ఫస్ట్ అయితే న్యూ ఫైల్ తీసుకుందాం. సో ఇన్హెరిటెన్స్, ఓకేనా, ఇన్హెరిటెన్స్ డెమో .py అని ఈ విధంగా తీసుకుంటాం.
ఓకే. సో ఇప్పుడు మనమైతే ఫైల్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఏమేంటి లైక్ ఏంటి క్లాస్ మనకు ఏమేమి డిస్కస్ చేసాం ఫస్ట్ పేరెంట్ క్లాస్ ఆర్ దాన్నే మనం ఏమన్నాం ఎవరి దగ్గర ప్రాపర్టీ తీసుకున్నాం వాళ్ళని ఏమన్నాం పేరెంట్ క్లాస్ బేస్ క్లాస్ అని. నెక్స్ట్ మనం ఎవరైతే తెచ్చుకుంటున్నారు ఇప్పుడు మనం ప్రాపర్టీస్ ఎవరి దగ్గర నుంచి ఇన్హెరిట్ చేసుకున్నాము. ఓకేనా. సో ఇప్పుడు నేను మన పేరెంట్ దగ్గర నుంచి మన ప్రాపర్టీస్ వస్తున్నాయి. సో మనం ఏంటి మనం చైల్డ్ క్లాస్. ఓకే. చైల్డ్ క్లాస్ ఆర్ డెరైవ్డ్ క్లాస్. ఓకేనా. ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ అనేది ప్రాపర్టీ తెచ్చుకుంటుంది. ఓకేనా. ఆ క్లాస్ ని మేము ఏమంటున్నాం చైల్డ్ క్లాస్ డెరైవ్ క్లాస్ అని తెచ్చుకుంటున్నాం కాబట్టి మనం తెచ్చుకున్నాం కాబట్టి ఎవరి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం వాళ్ళని పేరెంట్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ అన్నాం. సో ఇంకా ఇన్హెరిటెన్స్ టైప్స్ వచ్చేసరికి సింగిల్ ఇన్హెరిటెన్స్, అదే విధంగా మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, తర్వాత మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, అదే విధంగా హైరారికల్ ఇన్హెరిటెన్స్. హైరారికల్ ఇన్హెరిటెన్స్. ఓకే. సో ఇప్పుడు మనమైతే చూద్దాం ఇన్హెరిటెన్స్ గురించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఒక క్లాస్ తీసుకుంటున్నాను. క్లాస్ 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 అని కీవర్డ్ పేరెంట్ అని తీసుకున్నాను. క్లాస్ నేమ్ వచ్చేసరికి లైక్ పేరెంట్ అని తీసుకుంటున్నాను. సో చివరన మనం ఏంటి కోలన్ పెడుతున్నాను. సో ఒక మెథడ్ అయితే తీసుకుంటున్నాను డెఫ్ డిస్ప్లే అనే ఒక మెథడ్ తీసుకున్నాను. సో ఇంకా ప్రింట్ ఐఆమ్ పేరెంట్ క్లాస్. ఓకేనా. ఐఆమ్ పేరెంట్ క్లాస్ అని ఇచ్చాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్లాస్ తీసుకున్నాను క్లాస్ చైల్డ్. సో చైల్డ్ అని తీసుకున్నాను. ఓకేనా. సో చైల్డ్ అని తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ డెఫ్ డిస్ప్లే. సో ఇప్పుడు కోలన్ ఈ విధంగా ఇచ్చేస్తాం. సో ఇక్కడ చూడండి మనం ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ తీసుకుంటున్నాం ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ పేరెంట్ క్లాస్ అందుకే ఇక్కడ పేరెంట్ అని రాయాలి. ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీ తీసుకుంటామో వాళ్ళ పారెంథిసిస్ లో ఈ విధంగా రాయాలి. అదే విధంగా మనం కరెంట్ క్లాస్ ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా సెల్ఫ్ అని ఇవ్వాలని చెప్పాను కదా మెథడ్ లో. సో సెల్ఫ్ అని అందుకు ఇచ్చేసాను. సో ఇక్కడ ఇక్కడ చైల్డ్ ఇది అబ్జర్వ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నాను మీరు. సో ఇక్కడ పేరెంట్ క్లాస్ తీసుకున్నాం. నేను ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ తీసుకున్నా ఈ చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ నుంచి తెచ్చుకుంటాను. అందుకోసమే పారెంథిసిస్ లో పేరెంట్ అని ఇవ్వాలి. ఇక్కడ పేరెంట్ అని అందుకే ఇచ్చాను. అర్థమవుతుందా. సో ప్రింట్ నెక్స్ట్ మీకు అదే విధంగా రాస్తాం ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీ తెచ్చుకున్నాం వాళ్ళని బ్రాకెట్ రాసుకోవాలి. ఐఆమ్ చైల్డ్. ఓకేనా. ఐఆమ్ చైల్డ్ క్లాస్ అని రాద్దాం కావాలి. ఓకే. సో ఈ విధంగా మనం అయితే ఇచ్చేసాం. ఓకే. సో ఇప్పుడు లే- లేకపోతే మనం నెక్స్ట్ ఐఎమ్ చైల్డ్ ఐఎమ్ పేరెంట్ మీకు క్లాస్ అని ఇప్పుడు సో ఇది పేరెంట్ క్లాస్ ఇది చైల్డ్ క్లాస్. సో దీనిలో మనం దీనిలో డిస్ప్లే మెథడ్ అని రాసుకున్నాం. అయితే ఇక్కడ నేను డిస్ప్లే సి అని ఒక మెథడ్ ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఒక డిఫరెంట్ మెథడ్ ఇక్కడ ఒక డిఫరెంట్ మెథడ్. సో ఇది చైల్డ్ మెథడ్ కాబట్టి డిస్ప్లే సి అని చేసుకున్నాను మనకు అర్థమయ్యే విధంగా. సో ఇప్పుడు పేరెంట్ మెథడ్ ఇది చైల్డ్ మెథడ్. ఓకేనా. సో ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. పేరెంట్ క్లాస్ లో డిఫరెంట్ మెథడ్ చైల్డ్ క్లాస్ లో ఒక డిఫరెంట్ మెథడ్ అయితే రాసుకున్నాను. సో ఈ సెల్ఫ్ అని ఎందుకు రాసాం తెలుసు. అదే విధంగా పేరెంట్ పేరెంట్ ఈ పేరెంట్ క్లాస్ దగ్గర నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి చైల్డ్ క్లాస్ అనేది ఇక్కడ పేరెంట్ అనేది రాసుకోవాలి. ఒకవేళ ఇదేంటి పేరెంట్ అనేది ఇక్కడ క్లాస్ నేమ్ ఆ క్లాస్ నేమ్ ఇక్కడ రాసుకోవాలి పారెంథెసిస్ లో అక్కడ ఏ క్లాస్ నేమ్ ఉంటే అది రాసుకోవాలి. అక్కడ పేరెంట్ ఉంది కాబట్టి పేరెంట్ రాసాలి. సో ఇప్పుడు మనం ఏంటి ఏ విధంగా మనం ఇది చేసుకోవాలి కంపల్సరీ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఏ విధంగా చూడు చైల్డ్ అని ఈ విధంగా ఇచ్చేసి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనం ఇక్కడ పేరెంట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేస్తుంది కాబట్టి చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్. సో మనం చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తో చైల్డ్ క్లాస్ అనే ఆబ్జెక్ట్ తో చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అయితే సి ఆ సి తో మనం చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తో మనం పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు చైల్డ్ క్లాస్ యొక్క మెథడ్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి సి డాట్ మనం డిస్ప్లే సి అని ఇస్తున్నాను. ఓకే. సో డిస్ప్లే సి అని ఇస్తున్నాను. సో ఈ విధంగా మనమైతే చైల్డ్ మెథడ్ ని యాక్సెస్ చేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ చైల్డ్ యొక్క ఆబ్జెక్ట్ కాబట్టి చైల్డ్ యొక్క మెథడ్ ని యాక్సెస్ చేసుకుంది ఇది ఓకే యాక్సెస్ చేస్తుంది. కానీ ఈవెన్ పేరెంట్ యొక్క మెథడ్ ని కూడా యాక్సెస్ చేసుకుంటుంది. ఓకేనా. ఇది ఇన్హెరిటెన్స్ లో ఇదే మరి. సో మనం చూడండి మనం ఇన్హెరిటెన్స్ ఏంటి మనం పేరెంట్ యొక్క మెథడ్స్ ని మనం మొత్తం ఆ ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకుంటాం చైల్డ్ అనేవాడు. సో అందుకోసం మనం పేరెంట్ ని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతుంది. సో
చైల్డ్ యొక్క ఆబ్జెక్ట్ తో పేరెంట్ యొక్క మెథడ్ ని యాక్సెస్ చేస్తున్నాను చూడండి. పేరెంట్ యొక్క మెథడ్ ఏంటి? డిస్ప్లే. సో ఆ మెథడ్ ని ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాను ఈ విధంగా. సో ఇది పేరెంట్ మెథడ్. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక పేరెంట్ క్లాస్ ఉంది, ఒక చైల్డ్ క్లాస్ ఉంది. దీన్ని ఏమంటారు? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు క్లియరా? సో ఒక పేరెంట్ క్లాస్ ఉంది, ఒక చైల్డ్ క్లాస్ ఉంది, దీన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం ఒకసారి. సో మీకు కూడా క్లియర్ అయిపోతుంది. సో ఐఎమ్ చైల్డ్, ఐఎమ్ పేరెంట్. చూడండి వచ్చిందా లేదా? సో ఈ విధంగా మనం చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తోటి పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్ ని యాక్సెస్ చేసాం. అదే విధంగా చైల్డ్ క్లాస్ యొక్క మెథడ్ ని యాక్సెస్ చేసాం. చూడండి, ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్. సో ఒక పేరెంట్ క్లాస్ ఉంది, ఒక చైల్డ్ క్లాస్ ఉంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఈ విధంగా మనం ఏం చేసాం? పేరెంట్ క్లాస్ మెథడ్ ని కూడా చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తోటి మనం లైక్ యాక్సెస్ చేసుకోగలిగాం. సో ఇది మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ ఎందుకు అన్నామంటే, ఒక పేరెంట్ క్లాస్ ఉంది, ఒక చైల్డ్ క్లాస్ ఉంది, కాబట్టి సింగిల్ ఇన్హెరిటెన్స్ అన్నాం. ఓకేనా? సో ఇది చూసేసాం. నెక్స్ట్. ఓకే. సో ఇది కామెంట్ లో పెట్టేస్తున్నాను. నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్లాస్ తీసుకున్నాం. క్లాస్. సో గ్రాండ్ ఫాదర్. ఓకే. సో ఇది ఒక క్లాస్. సో ఇక్కడ డెఫ్ డిస్ప్లే నేను జిఎఫ్ అని తీసుకున్నా గ్రాండ్ ఫాదర్ కాబట్టి. సో సెల్ఫ్. ఓకే. సెల్ఫ్ అనేది మనం ఎందుకు కరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ వేరియబుల్స్ యాక్సెస్ చేసుకోవడానికి రాస్తామని ముందు ఫస్ట్ నుంచి చెప్పాను క్లాస్ మనం లైక్ డిస్కస్ చేసినప్పుడు. సో ఇప్పుడు ప్రింట్ ఐఎమ్ గ్రాండ్ ఫాదర్. ఓకేనా? సో ఐఎమ్ గ్రాండ్ ఫాదర్. ఇంకో క్లాస్ తీసుకున్నాను, క్లాస్ ఫాదర్. ఇక్కడ ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకున్నాడు ఫాదర్ అనేవాడు? ఫాదర్ ఎవరి దగ్గర నుంచి? ఫాదర్ క్లాస్ గ్రాండ్ ఫాదర్. అది ఇక్కడ ఇవ్వాలి parentheses లో. ఓకేనా? ఇది అర్థం. ఇదే మనకు చెప్పాను కదా, ఇప్పుడు ఇదే అర్థం కావాలి. సో డెఫ్ డిస్ప్లే. ఓకే. డెఫ్ డిస్ప్లే అని ఇచ్చేస్తున్నాను నార్మల్ గా సెల్ఫ్. ఓకే. సో ప్రింట్ ఐఎమ్ ఫాదర్. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్లాస్. ఓకేనా? క్లాస్ చైల్డ్. ఇక్కడ చైల్డ్ క్లాస్ అనేది మనకు ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుందంటే ఫాదర్ దగ్గర నుంచి. అందుకే ఫాదర్ ని ఇవ్వాలి ఇక్కడ. అర్థమవుతుందా? ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీ ఇన్హెరిట్ చేసుకుంటే మరి పేరెంట్స్ ఇవ్వాలి. ఓకేనా? ఇది మీకు అర్థం కావాలి. సో ఇక్కడ ఒక మెథడ్ తీసుకుంటున్నాను, డెఫ్ డిస్ప్లే. డెఫ్ డిస్ప్లే అని తీసుకొని మనం ఏం చేస్తున్నాం? సెల్ఫ్. అయితే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? నేను ఆల్రెడీ డిస్ప్లే జిఎఫ్ తీసుకున్నాను, ఇక్కడ డిస్ప్లే. ఇక్కడ ఏదో డిఫరెంట్ మెథడ్ తీసుకోవాలి. నేను ఏం చేస్తున్నాను? ఇక్కడ సంపోజ్ సి అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా? సో దీన్ని ఎవరు చేయాలి? సెపరేట్ మెథడ్స్. ఓకేనా? ఇక్కడ డిస్ప్లే జిఎఫ్ అని ఇచ్చాను, డిస్ప్లే ఇచ్చాను, డిస్ప్లే సి అని ఇచ్చాను. సో ఇప్పుడు ఇదొక మనం తీసుకున్నాం తర్వాత ప్రింట్ ఐఎమ్ చైల్డ్. ఓకే. సో ఇప్పుడు మనం అయితే చూడండి, ఇక్కడ మీకు చూస్తే అర్థం కావాలి. ఇప్పుడు ఇదేంటి? గ్రాండ్ ఫాదర్, ఫాదర్, చైల్డ్, లెవెల్ బై లెవెల్. ఇప్పుడు ఫాదర్ అనేవాడు ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకున్నాడు? గ్రాండ్ ఫాదర్ నుంచి. చైల్డ్ అనేవాడు ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీ ఇన్హెరిట్ చేసుకున్నాడు? ఫాదర్ నుంచి. ఫాదర్ అనే క్లాస్ నుంచి. ఓకేనా? క్లాస్ మీన్స్ ఇక్కడ ఫాదర్ అంటున్న, చైల్డ్ అంటే క్లాస్ అండి. సో ఈ ఫాదర్ క్లాస్ అనేది చైల్డ్ గ్రాండ్ ఫాదర్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేస్తుంది ప్రాపర్టీస్. ఈ చైల్డ్ క్లాస్ అనేది మన ఫాదర్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీకైతే దీని లెవెల్ బై లెవెల్ ఏంది కాబట్టి దీన్ని ఏమంటారంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకేనా? ఈ విధంగా ఉంది కదా, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ మన బోర్డు పైన డిస్కస్ చేసినప్పుడు. ఓకే. సో ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను చైల్డ్ మెథడ్కి. చూడండి, సి చైల్డ్. ఓకేనా? సో చైల్డ్ అనే దానికి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. మీకైతే క్లారిటీ ఉంది. ఫస్ట్ చైల్డ్ అనే దానికైతే మనకి ఏమవుతుంది? చైల్డ్ మెథడ్కి అయితే మనకు యాక్సెస్ అవుతుంది. సో డిస్ప్లే సి అని మనం యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఇది తెలుసు మీకు. ఇదేంటి? చైల్డ్ మెథడ్. ఇదైతే మీకు క్లారిటీ ఉంది. ఓకే. ఒక మెథడ్ క్లారిటీ. ఇది మనం ఏం చెప్పాను? ఇది దీని ఫాదర్ ని మనం ఫాదర్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంది కదా ప్రాపర్టీస్ ని. సో ఇక్కడ సి డాట్ మనం ఏంటి? ఫాదర్ యొక్క మెథడ్ ని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో ఫాదర్ యొక్క మెథడ్ ఏంటి? డిస్ప్లే. సో ఇది ఫాదర్ మెథడ్ ని కూడా యాక్సెస్ చేసుకుంటుంది చైల్డ్ మెథడ్ అనేది. ఓకేనా? సో అదే విధంగా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సి డాట్ ఈవెన్ నేను గ్రాండ్ ఫాదర్ కూడా, గ్రాండ్ ఫాదర్ యొక్క మెథడ్ ఏముంది? నేమ్ డిస్ప్లే జిఎఫ్ అని ఉంది. సో డిస్ప్లే
జిఎఫ్ అని ఇస్తున్నాను. ఓకేనా? సో ఇది గ్రాండ్ ఫాదర్ మెథడ్. సో చూడండి, మీకు ఏ విధంగా అవుట్పుట్ వస్తుంది మీరే చూసి చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి, సింపుల్ గా ఐఎమ్ చైల్డ్, ఐఎమ్ ఫాదర్, ఐఎమ్ గ్రాండ్ ఫాదర్. అర్థమవుతుందా? సో ఇక్కడ లెవెల్ బై లెవెల్ అనేది ప్రాపర్టీస్ అనేది ఇన్హెరిట్ అవుతుంది. సో చైల్డ్ మెథడ్ అనేది ఫాదర్ నుంచి తెచ్చుకుంటుంది, ఫాదర్ అనేది గ్రాండ్ ఫాదర్ నుంచి తెచ్చుకుంటుంది. సో అందుకే మనకు గ్రాండ్ ఫాదర్ ని కూడా మనకు చైల్డ్ అనేది యాక్సెస్ చేయగలిగింది. సో డిస్ప్లే జిఎఫ్ ని యాక్సెస్ చేసిందా లేదా? సో ఈ విధంగా లెవెల్ బై లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఏమంటారు? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ చూస్తే మీరు చూడండి, ఐఆమ్ చైల్డ్, ఐఆమ్ ఫాదర్, ఐఆమ్ గ్రాండ్ ఫాదర్. ఈ విధంగా మనం త్రీ మెథడ్స్ ని ఏంటి యాక్సెస్ చేసామా లేదా? దేనితోటి? చైల్డ్ యొక్క ఆబ్జెక్ట్ తోటి మీరు యాక్సెస్ చేసుకోగలిగారు, గ్రాండ్ ఫాదర్ మెథడ్ ని, అదే విధంగా ఫాదర్ యొక్క మెథడ్ ని. ఓకేనా? సో చైల్డ్ అనేవాడు ఈ గ్రాండ్ ఫాదర్ నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకున్నాడు, ఫాదర్ అనేవాడు గ్రాండ్ ఫాదర్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నాడు ప్రాపర్టీస్. సో మనకేమవుతుంది, ఆటోమేటిక్ గా చైల్డ్ కూడా మనకు గ్రాండ్ ఫాదర్ ని, అదే విధంగా ఫాదర్ యొక్క మెథడ్ ని యాక్సెస్ చేసుకోగలిగింది. సో ఇది ఈ విధంగా లెవెల్ బై లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది వర్క్ అవుతుంది. దీన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇది క్లియర్ కదా? సో నెక్స్ట్ నేను కామెంట్లో పెట్టేద్దాం. ఫస్ట్ ఒక కామెంట్లో పెట్టేస్తే సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఓకే, సో కామెంట్లో పెట్టేసాను. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్, నేను ఫాదర్ అని ఒక క్లాస్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ ఫాదర్ చైల్డ్ అంటున్నాను అంటే అది ఫాదర్ నేమ్, క్లాస్ నేమ్ ఇస్తున్నాను. ఓకేనా? అర్థం చేసుకోండి, క్లాస్ నేమ్ అది. సో డెఫ్ డిస్ప్లే ఎఫ్ అని ఇస్తున్నాను ఫాదర్ కి. ఓకే, సో ప్రింట్ ఐఆమ్ ఫాదర్ అని ఇచ్చాను. ఇంకో క్లాస్ తీసుకుంటున్నాను, ఏంటి? క్లాస్ మదర్. ఇక్కడ నేను ఎవరి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకోవట్లేదు. ఫాదర్ సెపరేటే, మదర్ సెపరేటే. సో ఈ రెండు మధ్యలో కనెక్షన్ ఏం లేదు. సో అందుకే ఏమి ఇవ్వట్లేదు పారెంథసిస్ లో. అర్థం చేసుకోండి. ఓకేనా? సో డిస్ప్లే ఏమని ఇచ్చాను, ప్రింట్ ఐఎమ్ మదర్ అని ఇచ్చాను. ఓకేనా? ఇంకోటి క్లాస్ చైల్డ్ అని తీసుకుంటుంది. ఇంకో క్లాస్ చైల్డ్ క్లాస్. ఈ చైల్డ్ క్లాస్ ఏమవుతుందంటే మదర్ నుంచి ప్రాపర్టీ తీసుకుంటుంది. ఫాదర్ క్లాస్ నుంచి మదర్ క్లాస్ నుంచి, ఫాదర్ క్లాస్ నుంచి మదర్ క్లాస్ నుంచి. సో అందుకోసమే ఇక్కడ పారెంథసిస్ లో ఫాదర్ కామా మదర్ అని ఇస్తున్నాను. అర్థమవుతుందా? సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఈ చైల్డ్ క్లాస్ అనేది ఫాదర్ క్లాస్ నుంచి మదర్ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఒకటి అబ్జర్వ్ చేయండి. సో ఫాదర్ క్లాస్ నుంచి అంటే టూ పేరెంట్ క్లాస్ ఉన్నాయి, వన్ చైల్డ్ క్లాస్ ఉంది. అంటే ఇది ఏంటి? టూ ఆర్ మోర్ బేస్ క్లాస్ ఆర్ టూ ఆర్ మోర్ పేరెంట్ క్లాస్ ఉండి వన్ చైల్డ్ క్లాస్ ఆర్ వన్ డెరైవ్డ్ క్లాస్ ఉంటే ఏమన్నాను? దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అన్నాను. సో ఇక్కడ ఇవి ఫాదర్ మదర్ కి క్లాసెస్ కి మనకు ఇన్హెరిట్ చేసుకోదు. ఇక్కడ ఈ ఫాదర్ మదర్ ఏ విధంగా ఉంటుంది మనకు? ఇక్కడ ఇది ఫాదర్ అనుకోండి. ఓకేనా? మౌస్ తోటి చేస్తున్నాను, ఒకవేళ సరిగా రాకపోయినా ఏం కాకపోయి, సో పట్టించుకోకండి. సో మనకేమవుతుంది, ఈ విధంగా ఉంటుంది. ఇది చైల్డ్ క్లాస్, ఇది దీన్ని ఫాదర్ అంటున్నా ఎఫ్, ఇది మదర్ అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ టూ ఆర్ మోర్ బేస్ క్లాస్. సో ఇది సి అనేది ఎవరి నుంచి ప్రాపర్టీ ఇన్హెరిట్ చేసుకుంటే చైల్డ్ క్లాస్ అనేది దీని నుంచి, ఫాదర్ నుంచి మదర్ నుంచి. వీటికి మధ్య ఇన్హెరిటెన్స్ లేదు, అందుకే మనం ఇక్కడ కారెంటెన్స్ లో ఏమీ రాయలేదు. ఓకేనా? సో ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకేనా? డిస్కస్ చేసాం మనం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫాదర్ మదర్ అందుకే రాశాను. ఓకేనా? సో ఇప్పుడు డెఫ్ డిస్ప్లే సి అని ఇస్తున్నాను. సో సెల్ఫ్. ఓకే, ప్రింట్ ఐఎమ్ చైల్డ్. ఓకేనా? ఇప్పుడు దీని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని మీకు అర్థమవుతుంది. సో ఫాదర్ మదర్. సో ఇక్కడ ఫాదర్ మదర్ అందుకే ఇచ్చాను కర్లీ బ్రేస్ పారెంథసిస్ లో. తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. ఏంటి? చైల్డ్. చైల్డ్కి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తాను.
ఓకే. సో ఈ చైల్డ్ యొక్క ఆబ్జెక్ట్ తోటి నేను ఫాదర్ క్లాస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు, మదర్ క్లాస్ ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, చైల్డ్ క్లాస్ ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదేంటి, ఈ చైల్డ్ క్లాస్ అనేది ఫాదర్ నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంది, మదర్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంది. కాబట్టి చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఇది, ఆబ్జెక్ట్ క్రియేషన్. సో సి అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం చైల్డ్ క్లాస్ కి. ఈ ఆబ్జెక్ట్ చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని మీరు ఫాదర్ యొక్క మెథడ్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు, మదర్ యొక్క మెథడ్ ని యాక్సెస్ చేసుకోవచ్చు, చైల్డ్ యొక్క మెథడ్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఫస్ట్ నేనేం చేస్తానంటే సి డాట్, నేనేం చేస్తున్నానంటే డిస్ప్లే ఫస్ట్ చైల్డ్ యొక్క మెథడ్ యాక్సెస్ చేస్తాను. ఇదేంటి చైల్డ్ మెథడ్స్, చైల్డ్ మెథడ్ యాక్సెస్ చేస్తాం. తర్వాత సి డాట్ డిస్ప్లే నెక్స్ట్ మనం మదర్ యొక్క మెథడ్ యాక్సెస్ చేసుకుంటున్నాం. మదర్ మెథడ్ అదే మదర్ క్లాస్ మెథడ్. ఓకేనా, ఇక్కడ కావాలంటే ఇక్కడ రాసుకోండి క్లాస్ మెథడ్స్ మళ్ళీ, అంటే మీకు అర్థం కావాలి. మదర్ క్లాస్ నెక్స్ట్, మరి ఆబ్జెక్ట్ ఎవరిది, చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఇది. ఇది చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ చూడండి. కానీ చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తోటి మదర్ కు అదే విధంగా ఫాదర్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు, అదే విధంగా చైల్డ్. ఓకేనా, ఎందుకంటే ఫాదర్ క్లాసెస్ నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంది కాబట్టి చైల్డ్ క్లాస్ అనేది. సో ఈ విధంగా మనకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది వర్క్ అవుతుంది. ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది మనకు వేరే లాంగ్వేజ్ లో వర్క్ కాదు. ఇప్పుడు జావా అనేది తీసుకోండి, జావా అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది సపోర్ట్ చేయదు. సో ఇప్పుడు డిస్ప్లే ఎఫ్, ఇది ఫాదర్ క్లాస్ మెథడ్ యాక్సెస్ చేసుకుంటుంది. ఓకే. సో ఇది ఈ విధంగా మనకైతే చూద్దాం ఒకసారి. అవుట్పుట్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఐఎమ్ చైల్డ్, ఐఎమ్ మదర్, ఐఎమ్ ఫాదర్. సో ఈ విధంగా మనమైతే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది వర్క్ అవుతుంది. సో అవుట్పుట్ చూస్తారు కదా. సో చూడండి, మనకి ఇక్కడ ఈ ఫాదర్ డిఫరెంట్ క్లాస్, మదర్ డిఫరెంట్ క్లాస్, ఈ రెండింటిని నుంచి మనం ఏం చేసాం చైల్డ్ క్లాస్. సో ఫాదర్ నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది, మదర్ నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. కాబట్టి దీన్ని ఏమన్నామంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. అంటే టూ ఆర్ మోర్ బేస్ క్లాస్, టూ అనే కాదు, ఇప్పుడు ఎక్కువ ఎక్కువ క్లాస్ రాసుకోవచ్చు. టూ ఆర్ మోర్ బేస్ ఆర్ పేరెంట్ క్లాస్ ఉండి వన్ చైల్డ్ క్లాస్ ఉంటే, అదే డెరైవ్డ్ క్లాస్ ఉంటే దాన్ని ఏమంటారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి. నెక్స్ట్ దీన్ని కామెంట్ లో పెట్టేస్తాను. సో మీరు ఇప్పటివరకు ఏమేం చూసాం, సింగిల్ చూసాం, మల్టీ లెవెల్ చూసాం, మల్టీపుల్ చూసాం. ఓకేనా, సింగిల్ చూసాం, తర్వాత మల్టీ లెవెల్ చూసాం, మల్టిపుల్ చూసేసాం. ఓకేనా, ఇప్పుడు హైరానికల్. సో హైరానికల్ అంటే ఏంటి, ముందే తెలుసు మనకేంటి, సింగిల్ పేరెంట్ క్లాస్, మల్టిపుల్ మల్టిపుల్ చైల్డ్ క్లాస్. సింగిల్ పేరెంట్ క్లాస్, మల్టిపుల్ చైల్డ్ క్లాస్ అండి. మనకేంటి వన్ పేరెంట్ క్లాస్ ఉంటుంది, మల్టిపుల్ చైల్డ్ క్లాస్ ఉంటుంది, దాన్ని హైరారికల్ మనం ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ క్లాస్, ఓకేనా, సింగిల్ పేరెంట్ ఉంటాడు. సో ఫాదర్ అని తీసుకుంటున్నాను నేనైతే. ఓకేనా, సో ఫాదర్ అని తీసుకుంటున్నాను. ఓకే. సో డెఫ్ డిస్ప్లే ఎఫ్ అని తీసుకుంటున్నాను, సెల్ఫ్. సో ఇప్పుడు ప్రింట్ ఐఎమ్ ఫాదర్. ఓకే. సో ఇంకో క్లాస్ తీసుకుంటున్నాను, ఎన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మల్టిపుల్ ఒక పేరెంట్ క్లాస్ తీసుకున్నాను, ఇప్పుడు మల్టిపుల్ చైల్డ్ క్లాస్ తీసుకుంటాను నేనైతే. సో చైల్డ్ వన్ ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది, ఫాదర్ దగ్గర నుంచి, ఫాదర్ అనే క్లాస్ నుంచి. సో ఏ విధంగా ఉంది ఆ విధంగా రాయాలి ఫాదర్ అనేది. ఓకేనా, సో ఫాదర్ దగ్గర నుంచి తెచ్చుకుంటుంది కాలన్. సో దీనికి ఒక ఫంక్షన్ డెఫ్ డిస్ప్లే, నేనైతే డెఫ్ డిస్ప్లే అని ఇచ్చేసాను. ఓకేనా, సెల్ఫ్ అని ఇస్తాను. ఓకే. సో ప్రింట్ ఐఎమ్ చైల్డ్ వన్, ఐఎమ్ చైల్డ్ వన్ ఇచ్చాను. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ చైల్డ్ టూ. ఇది లైక్ ఈ చైల్డ్ టూ క్లాస్ కూడా ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది, ఎవరి దగ్గర నుంచి, ఫాదర్ నుంచి, అంటే ఫాదర్ అనే క్లాస్ నుంచి. సో ఏ విధంగా అవుతుంది ఇది, వన్ ఎఫ్ ఫాదర్ అంటే వన్ పేరెంట్ పి, వన్ పేరెంట్ క్లాస్, మల్టిపుల్ చైల్డ్ క్లాస్, మల్టిపుల్ చైల్డ్ క్లాస్, ఇక్కడ ఒక చైల్డ్ క్లాస్. ఓకేనా, ఆ, ఇక్కడ ఒక చైల్డ్ క్లాస్, మల్టిపుల్ ఎన్నైనా ఉండొచ్చు. ఓకేనా, సో మల్టిపుల్ వన్ పేరెంట్ క్లాస్,
అదే సింగిల్ పేరెంట్ క్లాస్, మల్టిపుల్ చైల్డ్ క్లాస్. ఓకేనా? సో దీన్ని ఏమంటారు? హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే. సో దీని గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. కావాలంటే ఇక్కడ ఫస్ట్ హై హైరారికల్ ఇన్హెరిటెన్స్. ఓకే. సో ఇక్కడ మనం హైరారికల్ ఇన్హెరిటెన్స్ గురించి మనమైతే రాస్తాం. ఇప్పుడు చూడండి, వన్ ఏంటి? వన్ పేరెంట్ క్లాస్, మల్టిపుల్ చైల్డ్ క్లాస్. సో ఇక్కడ ఇంకోటి చైల్డ్ టూ తీసుకుంటాను, రెండు చైల్డ్ క్లాసులు తీసుకుంటున్నాను ఇక్కడ. అయితే మీకైతే అర్థం అవ్వాలి. సో ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటుంది ప్రాపర్టీ? ఈ ఫాదర్. ఫాదర్ క్లాస్ నుంచి రెండు తీసుకుంటాను. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇంకో ఇక్కడ తీసుకుంటే డిస్ప్లే సి అని తీసుకుంటున్నాను ఇక్కడ. సో సెల్ఫ్ డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ప్రింట్ ఐ ఆమ్ చైల్డ్ టూ. చూడండి, ఐ ఆమ్ చైల్డ్. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చైల్డ్ టూ ద్వారా మనం చైల్డ్ వన్ యాక్సెస్ చేసుకోవచ్చా అంటే, మనం చూడండి, మనం అలా చేయలేము. సో మీరు చైల్డ్ టూ ద్వారా ఫాదర్ని యాక్సెస్ చేసుకోవచ్చు, చైల్డ్ టూని యాక్సెస్ చేసుకోవచ్చు. చైల్డ్ వన్ ద్వారా చైల్డ్ వన్ యొక్క మెథడ్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఫాదర్ యొక్క మెథడ్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నాను అంటే, చైల్డ్ వన్ యొక్క లైక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను, సి అని చైల్డ్ వన్. ఓకేనా? చైల్డ్ వన్ యొక్క ఆబ్జెక్ట్స్. ఓకేనా? సి టూ అని తీసుకొని చైల్డ్ టూ యొక్క చైల్డ్ టూ యొక్క ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో ఇది చైల్డ్ వన్ యొక్క ఆబ్జెక్ట్, చైల్డ్ వన్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకే. ఇదేంటి? చైల్డ్ టూ క్లాస్ యొక్క క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకేనా? సో ఇప్పుడు మీరైతే రెండు చూసుకున్నారు, రెండు ఆబ్జెక్టులు ఉన్నాయి. సో మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మనం ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ చైల్డ్ వన్ అనేది మనకు ఈ చైల్డ్ వన్ యొక్క మెథడ్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. అదే విధంగా ఫాదర్ దగ్గర నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి ఈ ఫాదర్ యొక్క మెథడ్స్ కూడా యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు అదే రాస్తాం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు సి సి ఫస్ట్ చైల్డ్ వన్ కాబట్టి సి డాట్ డిస్ప్లే ఎవరి మెథడ్ ఇది? చైల్డ్ వన్ యొక్క మెథడ్. సో ఇక్కడ చైల్డ్ వన్ యొక్క మెథడ్ ని యాక్సెస్ చేసుకున్నాం. చైల్డ్ వన్ మెథడ్ ఇక్కడ పక్క ప్రతి ఒక్కటి కూడా రాస్తున్నాను కామెంట్ లో పెట్టి, మీకు అర్థం కావాలని. సో అర్థం చేసుకోండి. సో చైల్డ్ వన్ క్లాస్ యొక్క మెథడ్, చైల్డ్ వన్ క్లాస్ యొక్క క్లాస్ మెథడ్స్. ఓకే. సో చైల్డ్ వన్ క్లాస్ యొక్క మెథడ్ అదే విధంగా సి డాట్ డిస్ప్లే. చూడండి, ఇక్కడ ఎవరి మెథడ్ యాక్సెస్ చేస్తున్నాం? ఇక్కడ ఫాదర్ క్లాస్ మెథడ్, ఫాదర్ క్లాస్ మెథడ్. సో ఇక్కడ ఫాదర్ ఎవరు? ఇక్కడ ఫాదర్. సో ఇక్కడ ఫాదర్ క్లాస్ మెథడ్ రాస్తున్నాం. ఓకే. నెక్స్ట్ ఫాదర్ క్లాస్ మెథడ్ చూడండి, డిస్ప్లే ఎఫ్ అని ఉంది. సో చూసారు కదా. ఇప్పుడు ఇంకోటి మనం ఏం చేసాం? చైల్డ్ టూ కూడా ఒక ఆబ్జెక్ట్, చైల్డ్ క్లాస్ కూడా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. సో చైల్డ్ టూ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మనం చైల్డ్ టూ యొక్క మెథడ్ని యాక్సెస్ చేసుకోగలుగుతాం, డిస్ప్లే సీని. అదే విధంగా ఫాదర్ క్లాస్ యొక్క మెథడ్ ని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే చైల్డ్ టూ ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీ ఇన్హెరిట్ చేసుకుంటుంది? ఫాదర్ క్లాస్ దగ్గర నుంచి. చూడండి, ఇక్కడ పారెంథసిస్ లో రాశానా లేదా? సో ఈ విధంగా మనకు హైరారికల్ ఇన్హెరిటెన్స్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, నేనేం చేస్తానంటే సి టూ డాట్. ఓకేనా? సో డిస్ప్లే సి ఫస్ట్ చైల్డ్ టూ క్లాస్ యొక్క మెథడ్, చైల్డ్ టూ క్లాస్ మెథడ్. తర్వాత సి టూ డిస్ప్లే ఎఫ్. ఇది ఇంపార్టెంట్, మీకు అర్థం కావాలి. సో ఇక్కడ చూడండి, మీరు మళ్ళీ ఈ చైల్డ్ టూ క్లాస్ తోటి మరి చైల్డ్ టూ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ చైల్డ్ వన్ చేయొచ్చు అంటే చేయలేము. ఎందుకంటే మీరు ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీ ఇన్హెరిట్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ చైల్డ్ వన్ అనేది ఫాదర్ దగ్గర నుంచి చేసుకుంటుంది కాబట్టి చైల్డ్ వన్ యొక్క మెథడ్స్ ని, అదేవిధంగా ఫాదర్ యొక్క మెథడ్స్ ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. అదేవిధంగా చైల్డ్ టూ అనేది కూడా ఈ ఫాదర్ క్లాస్ యొక్క మెథడ్స్ ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఎందుకంటే
ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది, ఫాదర్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి చైల్డ్ యొక్క మెథడ్స్ ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది, అదేవిధంగా ఫాదర్ యొక్క మెథడ్ ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. అందుకే ఇప్పుడు డిస్ప్లే సి ని యాక్సెస్ చేసాం చైల్డ్ టు యొక్క ఆబ్జెక్ట్ తోటి. సో అదే విధంగా మనం ఏం చేసుకుంటున్నాం, డిస్ప్లే ఎఫ్ కూడా చేసుకుంటున్నాం. సో ఇప్పుడు చూడండి, ఫాదర్ క్లాస్ మెథడ్ ఇప్పుడు మీకు అర్థం కావాలి. సో ఇదేంటి, సి అనేది ఏంటి, చైల్డ్ వన్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్, ఓకేనా. సి2 అనేది ఏంటి, చైల్డ్ టూ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. కానీ మనం ఏం చేసాం, సి తోటి మనం ఈ లైక్ చైల్డ్ వన్ యొక్క ఆబ్జెక్ట్ తోటి చైల్డ్ వన్ యొక్క మెథడ్స్ ని, అదేవిధంగా ఫాదర్ యొక్క మెథడ్స్ ని మనం ఫాదర్ క్లాస్ యొక్క మెథడ్స్ ని యాక్సెస్ చేసుకున్నాం. అదేవిధంగా మనం నెక్స్ట్ ఏం చేసాం, చైల్డ్ టూ యొక్క ఆబ్జెక్ట్ తోటి చైల్డ్ టూ క్లాస్ యొక్క మెథడ్స్, అదేవిధంగా ఫాదర్ క్లాస్ యొక్క మెథడ్స్ కూడా యాక్సెస్ చేసుకుంటున్నాం, ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఏమంటున్నాం, వన్ పేరెంట్ మెథడ్, వన్ పేరెంట్ క్లాస్, మల్టిపుల్ చైల్డ్ క్లాస్ ఉంటుంది, మనం హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. సో ఇప్పుడు దాని గురించే మనం ప్రాక్టికల్ గా చూస్తున్నాం. సో చూడండి, ఐఎమ్ చైల్డ్ వన్, ఐఎమ్ ఫాదర్, ఐఎమ్ చైల్డ్ టూ, ఐఎమ్ ఫాదర్, ఓకేనా. సో ఇక్కడ చూడండి, సింగిల్ మనం లైక్ సింగిల్ పేరెంట్ క్లాస్ ఉంది, సో మల్టిపుల్ చైల్డ్ క్లాస్ అనేవి ఉంటుంది. దీన్ని ఏమంటారు, హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఏమంటారు, హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇది మనం చూసేసాం. సో ఈ విధంగా మనం అన్ని కూడా చూసేసామా లేదా. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, సింగిల్ పేరెంట్ క్లాస్, సింగిల్ చైల్డ్ క్లాస్. తర్వాత మల్టీ లెవెల్ అంటే ఏంటి, గ్రాండ్ ఫాదర్, ఫాదర్, మదర్, లైక్ చైల్డ్. సో ఇక్కడ ఏమవుతుంది, లెవెల్ బై లెవెల్. తర్వాత నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లో వచ్చేసరికి ఏమవుతుంది, మనకి ఇక్కడ మనకు టూ ఆర్ మోర్ పేరెంట్ క్లాస్ ఉంటుంది, వన్ చైల్డ్ క్లాస్ ఉంటుంది. సో ఇక్కడ ఫాదర్ మదర్ తీసుకున్నాం, ఆ చైల్డ్ ఏంటి, ఫాదర్ మదర్ ఇచ్చేసాం, ఓకేనా. సో ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో కొన్ని లాంగ్వేజ్ పాసిబుల్ కాదు, అది జావా ఎగ్జాంపుల్ జావా చెప్పాను, లైక్ జావాలో మనకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది పాసిబుల్ అని చెప్పాను. తర్వాత మన పైథాన్ అయితే సపోర్ట్ చేసి ఇక్కడ మనం చేసామా లేదా. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి హైరారికల్ ఇన్హెరిటెన్స్. హైరారికల్ ఇన్హెరిటెన్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనకు వన్ పేరెంట్ క్లాస్ ఉంటుంది, ఇక్కడ ఫాదర్ అని తీసుకున్నాం, చైల్డ్ క్లాస్ మల్టిపుల్ ఉంటాయి. సో ఆ విధంగా మనం చూడండి, ఈ విధంగా మనం అయితే తీసుకున్నాం. సో అందుకే ఈ చైల్డ్ వన్ నుంచి మనం చైల్డ్ వన్ యొక్క మెథడ్స్, అదేవిధంగా క్లాస్ వన్ యొక్క మెథడ్స్ కూడా, అంటే చైల్డ్ వన్ యొక్క ఆబ్జెక్ట్ తోటి, చైల్డ్ వన్ యొక్క ఆబ్జెక్ట్ తోటి మీరు చైల్డ్ వన్ యొక్క మెథడ్స్, అదేవిధంగా ఫాదర్ యొక్క లైక్ ఫాదర్ యొక్క మెథడ్స్ కూడా యాక్సెస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఫాదర్ని ఇక్కడ పారెంథసిస్ ఇచ్చారు కాబట్టి దాని యొక్క ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. తర్వాత చైల్డ్ టూ యొక్క ఆబ్జెక్ట్ తోటి లైక్ సి2 తోటి కూడా మీరు ఏం చేశారు, చైల్డ్ టూ యొక్క మెథడ్స్, అదేవిధంగా అక్కడ ఫాదర్ అని ఇచ్చారు, అంటే ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి మీరు ఫాదర్ అనే మెథడ్ లైక్ ఫాదర్ క్లాస్ యొక్క మెథడ్ ని కూడా యాక్సెస్ చేసుకోగలిగారు. సో ఇక్కడ చూడండి, అందుకే చైల్డ్ వన్ క్లాస్ మెథడ్స్, ఇది ఫాదర్ క్లాస్ మెథడ్, చైల్డ్ టూ క్లాస్ మెథడ్, ఫాదర్ క్లాస్ మెథడ్. సో ఇప్పుడు చూస్తే మీకు ఈ విధంగా వస్తుంది అవుట్పుట్, ఐఎమ్ చైల్డ్ వన్, ఐఎమ్ ఫాదర్, ఐఎమ్ చైల్డ్ టూ, ఐఎమ్ ఫాదర్. సో ఈ విధంగా హైరారికల్ ఇన్హెరిటెన్స్ అనేది వర్క్ అవుతుంది. సో అన్ని ఇన్హెరిటెన్స్ కూడా టైప్ చూసేసాం. సో మీకు ఇప్పుడు ఏ విధంగా అన్ని కూడా అయిపోయాయి. సో ఇన్హెరిటెన్స్ గురించి సో మాక్సిమం మీరైతే మీరు కూడా, నేనైతే ఎగ్జాంపుల్ తీసుకొని లైక్ ఫాదర్ అని చైల్డ్ అని ఈ విధంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. సో మీరు కూడా ట్రై చేయండి, ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మీరు పైథాన్ నేర్చుకున్న మీ ఫ్రెండ్స్ వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.